అంటే ఒకసారి జస్టిస్ అనేది ఏంటంటే కామన్ సెన్స్ కదా. ఎందుకు మొన్న హైకోర్టు చట్టం చేశారు? అప్పుడు వీళ్ళకు ఇక్కడ ఉన్నారు కదా, కేంద్రంలో కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం న్యూట్రల్గా ఉన్నారు, అది వేరే విషయం. ఎందుకు ప్రయత్నం చేయలేదు నేను అడుగుతాను. దానికి సమాధానం ఏంటి? ఎవరిని మభ్య పెడతారు మీరు? ఒకసారి రాజధాని కట్టినాక తొగ్లకులు కొత్తగా వచ్చి ప్రతి ఒక్కరు మారుస్తూ ఉంటే ఆ స్వేచ్ఛ ఉందా? ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. వాట్ ఈజ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రజాస్వామ్యానికి? ఒక పక్క లెజిస్లేచర్ చేసే చట్టాలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. వైలేట్ చేసినప్పుడు మీడియా రాస్తారు. మీడియా రాసిన ఫస్ట్ చట్టసభ, ఎగ్జిక్యూటివ్ అమలు చేసిన మీడియా రాస్తారు. తర్వాత అది కానీ ఎఫెక్ట్ అయితే కోర్టుకు వెళ్తాం. కోర్టుకు పోతే ఆటోమేటిక్గా ఒకవేళ ఒక కోర్టులో ఇదిగా అయినా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, మేజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడైనా సరే న్యాయం అల్టిమేట్గా ప్రివేల్ అవుతుంది. దట్ ఈజ్ ఫైనల్. అలాంటిది మొన్నే ఇస్తే మళ్ళా ఇలాంటి తిక్క సమాచారం ఏంటండి? ఏంటి మాట్లాడడం? వీళ్ళు ఒక నాయకులా? వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళు మంత్రులుగా పనిచేశారు. ఎట్ట పనిచేశారు నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు మాట్లాడితే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు వాళ్ళని ఖండించలేకపోతున్నారు. విచిత్రమైన పరిస్థితి ఇది. ఒక విధంగా చేయాలంటే మన దౌర్భాగ్యమేమో నాకు తెలియదు ఇలాంటి నాయకులు ఉండడం ఈ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడే వ్యక్తుల్ని వాట్ ఈజ్ జస్టిస్ అండి? ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఏం మీ సొంత డబ్బులా ఇది? ఎవరు మీరు రావడానికి? వచ్చే మీరంతా కూడా ప్రజలకు నష్టం జరిగే సమస్యల్ని తీసుకురావడం. అదేగా జరిగింది. 5 ఏళ్ళు ఆపర్చునిటీ పోగొట్టుకున్నాం కదా, 30 ఏళ్ళు వెనక్కిపోయాం కదా. మరి ఇలాంటి మాట్లాడమే నాకు చాలా బాధగా ఉంది. 24 గంటలు ఆలోచించాల్సింది మనం నష్టపోయాం, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించే పరిస్థితులు ఉండాలి తప్ప ఇలాంటివన్నీ కూడా ఆలోచించి వాళ్ళ గురించి డిబేట్ చేయడం కూడా ఒక కలుషితమైన వాతావరణం నా లెక్క ప్రకారం. అయితే మన పిల్లల్లో కానీ మిగిలిన వాళ్ళలో కానీ ఇలాంటి వల్ల లాభం లేదు, నష్టం తప్ప. అంటే రాజధాని ఎక్కడైతే ఇక్కడ ఉందో అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉంది. అమరావతి వాళ్ళు ఇచ్చింది మీకు చట్ట ప్రకారం సిఆర్డిఏ నోటిఫై చేసిన ఏరియా రాజధాని, అమరావతి రాజధాని. ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ సిఆర్డిఏ నోటిఫై చేసింది, హైదరాబాద్లో ఉంది. ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ తీసుకొచ్చారు, అన్ని కార్పొరేషన్లు కలిపి. ఆ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం రాజధానిగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఒక సెంటర్లో ఉంటుంది. దట్ ఈస్ ది మీనింగ్. అక్కడే కోర్టు ఉంటుంది, అక్కడే ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి లొకేటెడ్ దేర్. దట్ ఈస్ ది. అంటే ప్రపంచం మొత్తం ఒక పద్ధతి ప్రకారం పోతే ఎవడెటపోయినా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడతాను అడ్డదొడ్డంగా అంటే దానికి ఆన్సరే లేదు. ఎవరు ఊహించినటువంటి పరిణామాలు. కాదమ్మా, సిఆర్డిఎల్ అది కూడా ఉంది, కావాలంటే కలిపేసుకోవచ్చు. దానికి ఇంకొక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది అంతే. ఆ పక్కన మీరు హనుమాన్ జంక్షన్ వరకు పోయింది. పలకడు అతనికి. అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి పైన దాడి చేసి సమర్థించుకున్న వాళ్ళు అమరావతి పేరెట్ పలుకుతారండి? నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకు పలకో? ఎందుకు అంత ద్వేషం అమరావతి అనగానే? ఎందుకు అంత ఇది? దట్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్. అంతే, ఇట్లనే ఉంటారు వీళ్ళ ప్రవర్తన అంతా.